ఓం శ్రీ గురుభ్యో నమః. వారం వర్జ్యం. ఆగస్టు 8, 2025 శుక్రవారం. వరలక్ష్మి వ్రతం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శ్రావణమాసం దక్షిణాయనం వర్ష ఋతువు శుక్లపక్షం. చతుర్దశి మధ్యాహ్నం 2 గంటల 8 నిమిషాల వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 2 గంటల 24 నిమిషాల వరకు. వర్జ్యం సాయంత్రం 6 గంటల 23 నిమిషాల నుండి 7 గంటల 59 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 24 నిమిషాల నుండి 9 గంటల 15 నిమిషాల వరకు. మరలా మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల నుండి 1 గంట 31 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరాన్ని పఠించండి. లక్ష్మీ తామర పువ్వులతో, ఎరుపు రంగు పువ్వులతో అమ్మవారిని అర్చన చేయండి. ముత్తైదులకు తాంబూలాన్ని ఇవ్వండి. ద్వాదశ రాశులు. మేషరాశి. భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. దైవ సందర్శనం చేసుకుంటారు. వృషభ రాశి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుండి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. మిథున రాశి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. కర్కాటక రాశి. దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. కోర్టు వివాదాల నుండి బయటపడతారు. సింహరాశి. తండ్రి నుండి ఆస్తి లాభం పొందుతారు. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి. కన్యారాశి. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. ధన వస్తు లాభాలు పొందుతారు. తులారాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. వృశ్చిక రాశి. దూర ప్రాంతాల నుండి అనుకోని ఆహ్వానాలు అందుకుంటారు. వస్తువులు కొనుగోలు. ధనస్సు రాశి. వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాహన యోగం పొందుతారు. మకర రాశి. ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. సోదరుల కలయిక. కుంభరాశి. సహోదర సహోదరీ వర్గంతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్తలు పాటించండి. మీనరాశి. క్రీడా రంగాల యందు ఆసక్తి కలిగి ఉంటారు. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. నమస్కారం.